ఇంట్లో గనుక రైపండ్ బనానాస్ ఉంటే సింపుల్‌గా వేస్ట్ చేసే బదులు ఇలా స్వీట్ స్పాంజీ టెక్స్చర్ ఉన్న బనానా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికైతే నేను 2 రైపండ్ బనానాస్ తీసుకున్నాను. సో, ఇలా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని మిక్సర్ జార్‌లోకి యాడ్ చేసేసాననమాట. సో, ఇంకా బటర్ తీసుకొని ఒక హాఫ్ కప్ మెల్ట్ చేసి వేశాను. అలాగే హాఫ్ కప్ కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేశాననమాట. ఇంకా 1 ఫుల్ కప్పు షుగర్ కూడా వేసుకొని దాని తర్వాత 3 ఎగ్స్ అయితే నేను బ్రేక్ చేసి వేశాను. సో, ఇవన్నీ కలిపి బాగా గ్రైండ్ చేయాలనమాట. సో, ఇది గ్రైండ్ అయ్యేలోపు నేనైతే ఒక చాక్లేట్ తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేనైతే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా వేరే చాక్లేట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆ చాక్లేట్ యాడ్ చేయకపోయినా కూడా పర్లేదు. ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ టూటీ ఫ్రూటీ ఆర్ సమ్ నట్స్ అండ్ ఆల్ లైక్ థట్. సో, ఇంకా అదర్‌వైజ్ ఏమి యాడ్ చేయకపోయినా కూడా పర్లేదు. కేక్ అయితే చాలా టేస్టీ ఉంటుందనమాట. సో, ఇలా చాక్లేట్ కూడా కట్ చేసి పెట్టుకునేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ తీసి ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. తర్వాత హాఫ్ కప్ బేకింగ్ పౌడర్, ఇంకా 1 కప్ మైదా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేశాననమాట. ఇలా ఈ మిక్స్చర్ మొత్తం కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చాక్లేట్ ఉంది కదా! దాన్నయితే నేను యాడ్ చేస్తున్నాననమాట. హాఫే యాడ్ చేశాను. ఇంకా హాఫ్ అలాగే పెట్టాను. పైన స్ప్రింకిల్ చేయడానికి. సో, హాఫ్ ఏసి బాగా మిక్స్ చేసేసి కేక్ మౌల్డ్ ఒకటి తీసుకొని బటర్ బాగా అప్లై చేసేసాననమాట. బటర్ అప్లై చేసేసి మిక్స్చర్ మొత్తం కేక్ మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి కొంచెం సెట్ అయ్యేదాకా వదిలిపెట్టేసి దాని తర్వాత పైన ఇంకా చాక్లేట్ కూడా స్ప్రింకిల్ చేసేసి ఒక బౌల్ పెట్టి గ్యాస్ పైన కొంచెం సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి నేనైతే ప్రీహీట్ చేసుకున్నాననమాట 10 మినిట్స్. సో, ప్రీహీట్ అయిన బౌల్‌లోకి ఇంకా కేక్ మౌల్డ్ కూడా తీసి పెట్టేసి ఇంకా లిడ్ కూడా క్లోజ్ చేసేసి 30 మినిట్స్ వరకైతే వదిలేసాననమాట. సో, ఆఫ్టర్ 30 మినిట్స్ ఓపెన్ చేసి చూస్తే చూడండి కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. సో, చాలా స్వీట్ అండ్ స్పాంజీగా వచ్చింది కేక్ అయితే. సో, చాలా సాఫ్ట్‌గా ఉండిందనమాట. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో గనుక పిల్లలుంటే అసలు వదిలిపెట్టకుండా ఫినిష్ చేసేసారనమాట. అంత టేస్టీగా ఉంది. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో, మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.